కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం జరిపిన చర్చల్లో ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. కేసులు ఎత్తేస్తాము విద్యార్థులపై పెట్టిన కేసులు అని చెప్పేసి. సో విద్యార్థులపై కేసులు ఎత్తివేయకపోగా కొత్త కేసులు పెడుతూ ఉన్నారు అండ్ కొన్ని అరెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయి అంటూ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు ఆరోపిస్తూ ఉన్నారు. సో కేంద్రం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి, విద్యార్థుల మీద నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలి, లేదంటే మళ్ళీ ఉద్యమం చేస్తాము అని చెప్పేసి సిజేపీ హెచ్చరిస్తోంది. అండ్ సుప్రీంకోర్టు కూడా అన్ని రాష్ట్రాలకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. సార్, కేసులు లేని మైనర్లను విడుదల చేయండి, నీట్ పేపర్ లీకేజీ వ్యతిరేక ఆందోళనలపై అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సార్, హామీ ఇచ్చింది కేసులు ఎత్తేస్తామని, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కొత్త కేసులు పెడుతూ ఉన్నారు, కొన్ని అరెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయి అనేది ఒక వాదన. సార్, ఏంటి సార్, కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? ఈ విద్యార్థుల కేంద్రానికి సిజేపీకి మధ్య తర్వాత కూడా చర్చ జరిగాయి. కేంద్రము మేము చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సుప్రీంకోర్టు కంపేర్ చేసేది చాలా మంది ఏంటంటే, సుప్రీంకోర్టు కేసులు లేని వారిని మైనర్లను మీరు వదిలేయండి అని చెప్తోంది, మిగతా వారిపైన విచారణ కంటిన్యూ చేసుకోవచ్చు అంటోంది కదా అని. అని మనకు అర్థం కావాల్సింది కోర్టు కాదు కదా హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ రెండు వేరు వేరు. కోర్టు ఏం చేస్తుంది, కోర్టు ఏ ప్రాతిపదిక మీద కేసులు కొట్టేస్తుంది, కోర్టు పని కాదు. కోర్టు ఏంటంటే, మీరు కేసులు లేని వాళ్ళను విడుదల చేయండి అని చెప్పింది, మైనర్ల పైన విడుదల చేయమని చెప్పింది. అంతకు మించి కోర్టులు చెప్పవు. ఎందుకంటే అది మీకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలప్పుడు హామీ ఇచ్చింది ప్రభుత్వం కదా, కోర్టు కాదు కదా. సుప్రీంకోర్టుతో చర్చలు జరగలేదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ తో సిజేపీ ప్రతినిధులు చర్చించలేదు కదా. పోరాటం ప్రభుత్వం మీద, ప్రభుత్వం ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకొని కేసులు కొట్టివేస్తాము అన్నది, అది గవర్నమెంట్ డిసిషన్. ఇప్పుడు మావోయిస్టులతో చర్చలు జరిగిన తర్వాత మావోయిస్టులకు చాలాసార్లు చెప్తుంటారు, మీరు లొంగిపోండి, మీ కేసులు లొంగిపోయినాక కేసులు, మర్డర్ కేసులు, ఎన్కౌంటర్ కేసులు కూడా మీకు ఎన్కౌంటర్లో మీకు పెద్ద పెద్ద సీరియస్ కేసు, మీకు బాంబు పేలుళ్ళు, పెద్ద ఎత్తున పోలీసుల పైన దాడుల కేసులు కూడా ఉపసంహరించుకుంటూ ఉంటారు. మీకు దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ ప్రాసెస్. ఇప్పుడు మీరు ఎన్ని సంస్థలతో ప్రభుత్వాలు అగ్రిమెంట్ చేసుకున్నాక ఒక పొలిటికల్ ప్రాసెస్ లో భాగంగా, ఒక పొలిటికల్ రీకన్సిలియేషన్ లో భాగంగా కేసులు ఎత్తివేస్తూ ఉంటారు. అది కోర్టు, ప్రభుత్వం చేయాల్సిన పని. అందువల్ల ఇవాళ సుప్రీంకోర్టు అంతకన్నా మించి ఏమంటుంది, సుప్రీంకోర్టు పని కాదు కదా, సుప్రీంకోర్టు పొలిటికల్ డిసిషన్లు తీసుకోదు. అందువల్ల ఆ ప్రభుత్వంకి ఆ అధికారం ఉంటుంది కనుక ప్రభుత్వాన్ని తీసుకుంటానని హామీ ఇచ్చింది. ఏ అధికారం లేకుండా జేపీ నడ్డా ఎందుకు హామీ ఇచ్చి వెళ్తారు ప్రభుత్వం తరఫున? మేము కేసులన్నీ ఉపసంహరించుకుంటామని క్లియర్ గా హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు వాదన ఏమవుతుందంటే, మరి పోలీసులకు తగిలిన దెబ్బల సంగతి ఏంటి, మరి పోలీసులు కూడా కేసులు పెట్టారు కదా అని. ఇప్పుడు ఆ ఎవరైతే క్రిమినల్ ఎలిమెంట్స్ గనక ఎంటర్ అయ్యి క్రిమినల్ ఎలిమెంట్స్ చేస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాల్సిందే. కానీ మనకు మీడియాలో వస్తున్నాయి ఏంటివి, మీకు లాఠీలకు నేల్స్ పెట్టి, మొలలు పెట్టి, ఇనుప చువ్వలు పెట్టి పెట్టినటువంటి లాఠీలు తీసుకొచ్చారు. అట్లాంటి లాఠీలు అవసరమా? దానికి తోడు మీరు అతి భయంకరంగా మీకు ఈవెన్ ఎంతటి భయంకరమంటే ఆఖరికి బాష్పవాయు కూడా ఎక్స్పైర్ అయినటువంటి బాష్పవాయు ప్రయోగించారు, పెల్లెట్ గన్స్ ప్రయోగించారు. పెల్లెట్ గన్స్ ను అసలు అవి ఏరియా వెపన్. పెల్లెట్ గన్స్ ఎక్కడ వాడతారంటే, భయంకరమైన పబ్లిక్ ఆర్డర్ డిస్మాంటిల్ అయినప్పుడు, ఒక కంప్లీట్ కొలాప్స్ అయిన సిచ్యువేషన్ లో ఆ ప్రాంతంలో ఎవరున్నారన్నది కూడా చూడకుండా విచక్షణారహితమైన దాడి కొరకు పెల్లెట్ గన్ వాడతారు. బీహార్ లో అయితే AK-47 యూజ్ చేశారు. AK-47 ఒక పోలీస్ అధికారి. పెల్లెట్ గన్లు అయితే నీకు వ్యవస్థ ఉపయోగించింది కదా, ఇంకా ఒక పోలీస్ అధికారి అంటే పోనీ అతన్ని తప్పు పట్టచ్చు, అతని పైన చర్య తీసుకోవచ్చు. పెల్లెట్ గన్స్ ను వాడాలి అనేది అయితే పోలీస్ వ్యవస్థ నిర్ణయం. సో వ్యవస్థ నిర్ణయం తీసుకొని పెల్లెట్ గన్లు వాడడం ఏంటి? పెల్లెట్ గన్ ఇస్ అన్ ఏరియా వెపన్, ఇట్స్ నాట్ ఇండివిజువల్ వెపన్. సో అంటే అక్కడ ఎవరున్నా వాళ్ళను మీరు అటాక్ చేయదలుచుకున్నారా? సో ఇలాంటి అన్ని వచ్చాయి. మీకు వెళ్ళిపోతున్న అమ్మాయిలని ఆహ్వానంగా మాట్లాడడం, పోలీసులు పేరిట పోలీస్ దుస్తులు ఉండి కూడా, ఇవన్నీ కూడా మీకు మఫ్టీలో పోలీసులు రావడము, అసలు ముందుగానే ప్లాన్డ్ గా మీకు ఆ రాళ్లతో కొన్ని ట్రక్కుల్ని తీసుకొచ్చి ఈ నిరసనకారుల మధ్యలో పెట్టడము, అందువల్ల ఇది ఒక ప్లాన్డ్ కాన్స్పిరసీగా ఉద్యమాన్ని బదనాం చేయడానికి
ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ఒక ప్రయత్నం జరిగిందని క్లియర్గా అర్థమవుతుంది. జరిగింది ఆ ప్రాసెస్ లో తమను తాము కాపాడుకోవటానికి ఏ యువకుడైనా రాయి వేస్తే ఆ క్షణంలో అది వేరు, నీకు ఒక ప్రీ మెడిటేటెడ్ అటాక్ వేరు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. ఇప్పుడు ఒకసారి పోలీసులు అటాక్ చేస్తూ ఉంటారు, లాఠీ చార్జ్ చేస్తుంటారు, తాము వెళ్ళిపోతున్నా వెనకాల పడి లాఠీ చార్జ్ చేస్తుంటారు. అప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు, ఆందోళనకారులు తమను తాము రక్షించుకోవటానికి కూడా విసురుతుంటారు. సో అందువల్ల దాన్ని ఒక టోటల్ కాంటెక్స్చువల్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఫండమెంటల్ గా ఏంటి, పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ పైన మీరు ఇనుప చువ్వలు పెట్టుకొని లాఠీలు ఎందుకు పట్టుకొచ్చారు, ఎందుకు పెల్లెట్ గన్లు వాడారు? పెల్లెట్ గన్లు వాడేటప్పుడు నడుము కింద భాగాన వాడాలని క్లియర్ గా చట్టం, మీకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. మీరు అలాంటివి ఎందుకు వాడారు? తీవ్రవాదుల మీద వాడే వెపన్స్ ఎందుకు వాడారు? సో అందువల్ల క్లియర్ గా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున అసలు ఆ మాటకంటే జేపీ నడ్డాతో చర్చలకు పిలిచి లాఠీ చార్జ్ చేయడం ఏంటి అంటే క్లియర్ గా ఈ పెద్ద ఎత్తున నిర్బంధంతో అణచివేయాలని చూశారు. అది జరగలేదు. జరగనప్పుడు ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటికైనా ఒప్పందాన్ని హానర్ చేసి మీకు పరిస్థితుల్ని మళ్ళీ విషమింప చేయకుండా బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కదా. అలా కాదు, మేము ఏదో రూపంలో మళ్ళీ రెచ్చగొడతాం యువతరాన్ని అంటే అది ఏ రకంగా సరైంది? అంటే ఇప్పుడు వెళ్ళిపోయారంతా డిస్పర్స్ అయ్యారు కనుక ఇక మేము ఒక్కొక్కరిపైన కక్ష సాధింపు చర్యలు తీసుకుంటామంటే దట్ ఈస్ హౌ ద గవర్నమెంట్ షుడ్ బిహేవ్ కాదు కదా. ఇట్ ఈస్ నాట్ ద వే గవర్నమెంట్ బిహేవ్.